హలో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి కొరియన్ డార్క్ ఫ్యాంటసీ థ్రిల్లర్ డ్రామా అయిన ది ఈస్ట్ ప్యాలెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ డ్రామా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ స్టార్టింగ్లోనే ఒక రాయల్ ప్యాలెస్ని చూపిస్తారు. టైం చూస్తే మిడ్ నైట్. చాలా భయంకరమైన గాలి, వాన, ఉరుములు, చాలా వర్షం పడుతుంది. ప్యాలెస్లో అందరూ డీప్ స్లీప్లో ఉంటారు. ప్యాలెస్ పక్కనే ఒక కొలన్ ఉంటుంది. ఆ టైంలో ఈస్టర్న్ ప్యాలెస్ యువరాజు కొలన్ దగ్గర ఉండడం మనం చూస్తాం. అసలు అక్కడ ఏం జరుగుతుందో మనకు అర్థమయ్యే లోపే అతను సడన్ గా నీళ్లలో మునిగిపోతాడు. కట్ చేస్తే మార్నింగ్ చూసేసరికి క్రౌన్ ప్రిన్స్ డెడ్ బాడీ కనిపిస్తుంది. ప్యాలెస్ మొత్తం ఫుల్ పానిక్ అయిపోతారు. తన కొడుకు డెడ్ బాడీని చూసిన రాణి గారు చాలా ఏడుస్తూ అన్కాన్షియస్ అయిపోతుంది. ఈ న్యూస్ తెలిసిన వెంటనే క్వీన్ డొవేజర్ వెంటనే కింగ్ దగ్గరికి వస్తుంది. క్వీన్ డొవేజర్ అంటే ఎవరో కాదు, రాజమాత అన్నమాట. ఈమె చనిపోయిన ఓల్డ్ కింగ్ వైఫ్. ప్యాలెస్ లో అసలైన రాయల్ అథారిటీ అంతా తన చేతిలోనే ఉంటుంది. అయితే కింగ్ జూసంగ్ గురించి చెప్పాలంటే ఇతను జోసన్ రాజ్యానికి రాజు. ఇతను లో ర్యాంక్ ఫ్యామిలీ నుండి వచ్చాడు. బయటికి చాలా పవర్ఫుల్ గా కనిపించిన లోపల మాత్రం రోలాంక్ దాస్ కి పుట్టాననే ఇన్సెక్యూరిటీ ఎప్పుడూ ఉంటుంది. ఇక కాబోయే కింగ్ అంటే క్రౌన్ ప్రిన్స్ ఇలా సడన్ గా చనిపోవడంతో కోర్ట్ ఆఫీషియల్స్ అందరిలోనూ నెక్స్ట్ లెవెల్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. కానీ కింగ్ ఫేస్ లో మాత్రం అసలు ఎలాంటి ఎమోషన్ కనిపించదు. చాలా కామ్ గా వెంటనే ఫ్యూనరల్ స్టార్ట్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. తన సొంత కొడుకు చనిపోయిన కూడా కింగ్ అంత కూల్ గా ఉండడం చూసి క్వీన్ డొవేసర్ కి పిచ్చి కోపం వస్తుంది. నిజానికి ఈస్టర్న్ ప్యాలెస్ లో ఇలాంటి మిస్టీరియస్ డెత్స్ జరగడం ఇదే ఫస్ట్ టైం అయితే కాదు. ఆల్రెడీ చాలా మంది యువరాజులు ఎగ్జాక్ట్ గా ఇలాగే చనిపోయారు. ఆ కొలనులో ఉన్న దయ్యమే వీళ్ళందరినీ టార్గెట్ చేసి చంపుతుందని ప్యాలెస్ లో ఉన్న వాళ్ళంతా చాలా భయపడిపోతుంటారు. కానీ మన కింగ్ మాత్రం ఈ గోస్ట్ ఈవిల్ స్పిరిట్స్ లాంటివి అస్సలు నమ్మరు. తన ఫస్ట్ ఇద్దరు కొడుకులు కూడా ఇలాగే హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయారని, ఇప్పుడు ఈ యువరాజు డిప్రెషన్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడని ఆయన స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోతాడు. పైగా ప్యాలెస్ లో ఎవరైనా ఈ దెయ్యం గురించి రూమర్స్ స్ప్రెడ్ చేస్తే చాలా సీరియస్ గా పనిష్ చేస్తానని స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తాడు. రాజుగారి యాటిట్యూడ్ తో విసిగిపోయిన క్వీన్ డొవేజర్ ఇక తన మిగిలిన మనవల్లని తనే స్వయంగా కాపాడుకుంటానని, ఆ దయ్యాన్ని ఎలాగైనా పర్మనెంట్ గా ఎండ్ చేసి తీయతానని ఒట్టు పెట్టుకుంటుంది. కట్ చేస్తే కింగ్ కి క్వీన్ డొవేజర్ కి మధ్య ఈ క్లాషెస్ ఉండడంతో చనిపోయిన యువరాజు ఫ్యూనరల్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోతుంది. అంత చిన్న ఏజ్ లోనే ఇంత ఘోరంగా చనిపోయిన ఆ యువరాజుని చూసి అక్కడున్న వాళ్ళంతా కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ కింగ్ మాత్రం తన కొడుకు ఫేస్ ని లాస్ట్ టైం చూసి పిచ్చి పిచ్చి రూమర్స్ ఎవరు నమ్మొద్దని మళ్ళీ స్ట్రిక్ట్ గా వార్న్ చేస్తాడు. అయితే 30 years బ్యాక్ కూడా ఎగ్జాక్ట్ గా ఇలాంటి మిస్టీరియస్ డెత్స్ జరిగాయి. అయినా సరే ఒక పవర్ఫుల్ కింగ్ గా ఉండి ఇలాంటి సిల్లీ రూమర్స్ కి భయపడితే పబ్లిక్ తనని ఎలా రెస్పెక్ట్ చేస్తారన్నది ఆయన పాయింట్. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వడంతో ఆ నెక్స్ట్ డేని క్యాపిటల్ లోని మోస్ట్ ఫేమస్ షామన్ ని పిలిపించి ప్యాలెస్ లోని ఎక్సర్సిజం పూజలు స్టార్ట్ చేస్తారు. అంటే మనుషులను లేదా ఏదైనా ప్లేస్ ని పీడిస్తున్న డార్క్ అండ్ ఈవిల్ ఫోర్సెస్ ని అక్కడి నుంచి తరిమి కొట్టడానికి చేసే స్పిరిచువల్ అండ్ మ్యాజికల్ ప్రాసెస్ నే ఈ ఎక్సర్సిజం పూజలు అంటారు. అయితే ఆ లేక్ లో ఉన్న దయ్యం పవర్ ముందు ఆ షామన్ ట్రిక్స్ ఏ మాత్రం వర్కౌట్ అవ్వు. 30 years బ్యాక్ ఈ ప్యాలెస్ లో ఎలాంటి హర్రర్ సీన్స్ అయితే జరిగాయో ఇప్పుడు మళ్ళీ ఎగ్జాక్ట్ గా అవే రిపీట్ అవుతుంటాయి. ఆ రోజు నైట్ ఈస్టర్న్ ప్యాలెస్ అంతా ఫుల్ సైలెన్స్ తో ఉంటుంది. ఏదో ఘోరం జరగబోతున్నట్టు భయంకరమైన కోల్డ్ వెదర్. సడన్ గా ప్యాలెస్ చుట్టూ ఉన్న ఎక్సర్సిజం బ్యారియర్ ఒక్కసారిగా బ్రేక్ అయిపోతుంది. కింగ్ పడుకున్న రూమ్ లోకి వాటర్ ఫ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక కింగ్ ఫేస్ మీద ఆ వాటర్ డ్రాప్స్ పడగానే ఒక్కసారిగా షాక్ అయి ఉలిక్కి పడి లేస్తారు. సరిగ్గా అప్పుడే ఆ దయ్యం ఎంట్రీ ఇస్తుంది. ఈ రాయల్ ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేస్తానని భయంకరంగా వార్నింగ్ ఇస్తూ తన డార్క్ ఎనర్జీతో కింగ్ ని లాక్ చేసేస్తుంది. వెంటనే కింగ్ అలర్ట్ అయి తన కత్తితో ఆ పవర్ ని బ్రేక్ చేసి ఎస్కేప్ అవుతారు. బట్ ఆ ఇన్సిడెంట్ మాత్రం ఆయనకి నెక్స్ట్ లెవెల్ టెరిఫైయింగ్ గా అనిపిస్తుంది. కట్ చేస్తే సరిగ్గా అదే టైం కి తన చిన్న కొడుక్కి పిచ్చి పట్టి కంట్రోల్ తప్పి వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నాడని బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఆ పిల్లాడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఒకవైపు పిచ్చిగా నవ్వుతూ ఇంకోవైపు ఏడుస్తూ ఉంటాడు. ఇక కింగ్ ని చూడగానే ఆ దయ్యం పిల్లాడి ఫేస్ తో ఒక క్రూయల్ స్మైల్ ఇచ్చి, చూసావా వీన్ని మీ ఆన్స్టర్స్ దగ్గరికి పంపించేస్తున్నా అంటుంది. వీన్ని పట్టుకుని ఆపడానికి ఎంత కష్టపడుతున్నా ఆ ఈవిల్ స్పిరిట్ ఎఫెక్ట్ వల్ల వాడు మాత్రం ఫుల్ సైకో స్టేట్ లోనే ఉంటాడు. కట్ చేస్తే తన వారసులందరూ పోతే ఈ కింగ్డమ్ కి నెక్స్ట్ దిక్కెవరని భయపడిన కింగ్ హెల్ప్ కోసం డైరెక్ట్ గా కొండల్లో ఉన్న ఒక గ్రేట్ హెడ్ మాంక్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఆయన చాలా ఓల్డ్ అవ్వడంతో తన ప్లేస్ లో గూచుయన్ అనే కుర్రాన్ని రికమెండ్ చేస్తాడు. ఇతని ఈ డ్రామాకి హీరో. ఇక మాంక్ హెడ్ గూచుయన్ స్టోరీని చెప్తాడు. గూచుయన్ లైఫ్ స్టార్టింగ్ లోనే ఒక పెద్ద ట్రాజడీ ఉంటుంది. వాళ్ళ అమ్మ ఒక పవర్ఫుల్ షామన్. ఆవిడ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తను పూజించే దేవుడికి విపరీతమైన కోపం వచ్చి ఒక భయంకరమైన కర్స్ ఇస్తారు. ఆ శాపం వల్ల వచ్చిన స్టమక్ పెయిన్ తట్టుకోలేక తన కడుపులో ఉన్న బిడ్డతో సహా నదిలోకి దూకేస్తుంది. ఆ ఇన్సిడెంట్ తో
పాపం తల్లి చనిపోతుంది, కానీ లిటరల్ గా ఒక మిరాకిల్ లాగా మన హీరో గూచియన్ మాత్రం ప్రాణాలతో బయటపడతాడు. అలా డెత్ ఎడ్జ్ దాకా వెళ్లి రావడంతో అతనికి దయ్యాలను ఆత్మలను చూడగలిగే ఒక సూపర్ న్యాచురల్ పవర్ వస్తుంది. అయితే ఆ టైంలో మన హీరో గూచియన్ టెంపుల్లో బుద్ధుడి షెల్టర్ లో ఫుల్ లేజీగా చిల్ అవుతూ నిద్రపోతుంటాడు. ఆ హెడ్ మాంక్ వచ్చి క్యాపిటల్ నుంచి ఒక ఇంపార్టెంట్ విఐపి వచ్చారని చెప్తే ఈ ప్రపంచంతో నాకేంటి పని, నన్ను డిస్టర్బ్ చేయకండి అని ఫుల్ ఫ్రస్ట్రేట్ అవుతాడు. అయితే ఆ హెడ్ మాంక్ చాలాసేపు కన్విన్స్ చేశాక ఫైనల్ గా మాట్లాడడానికి ఒప్పుకుంటాడు. కింగ్ వాళ్ళ అబ్బాయిని ఈవిల్ స్పిరిట్ టార్గెట్ చేసిందని, దానికి నీ హెల్ప్ కావాలని అడుగుతాడు. బట్ మన హీరో మాత్రం ఫేస్ మీద రిజెక్ట్ చేస్తాడు. దయ్యాలు అంతగా టార్చర్ చేస్తున్నాయంటే వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక తప్పు చేస్తుంటారని, అదంతా వాళ్ళ కర్మ అని, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేసే ఇంట్రెస్ట్ నాకు అస్సలు లేదని అక్కడి నుంచి వాకౌట్ చేస్తాడు. కానీ వెళ్తూ వెళ్తూ కింగ్ కుడి చేతికి దయ్యం కరిచిన మార్క్స్ ఉన్నాయని, ఆ చేతి చుట్టూ ఉన్న నెగటివ్ వైబ్స్ చూస్తుంటే అతని లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉందని ఒక పెద్ద బాంబ్ పేలుస్తాడు. నిజానికి ముందు రోజు నైటే కదా కింగ్ మీద ఆ దయ్యం అటాక్ చేసింది. మన హీరోకి నిజంగానే నెక్స్ట్ లెవెల్లో పవర్స్ ఉన్నాయని రియలైజ్ అయిన కింగ్ వేరే ఆప్షన్ లేక అతన్ని ఫోర్స్ గా ప్యాలెస్ కి కిడ్నాప్ చేసి మరీ తీసుకెళ్తాడు. తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే గానీ మనోడికి ట్యూబ్ లైట్ వెలగలేదు. మార్నింగ్ తను రిజెక్ట్ చేసిన పర్సన్ నిజంగా కింగే అని. కట్ చేస్తే ఆ రాయల్ ప్యాలెస్ బయటికి చూడటానికి ఎంత లగ్జరీగా ఉంటుందో దాని వెనుక అంతకు మించిన భయంకరమైన డార్క్ సీక్రెట్స్ ఉంటాయి. ప్యాలెస్ పక్కనే ఉన్న ఆ కొలను దగ్గరే ఇంతకు ముందు యువరాజు ఆ దయ్యం మాయలో పడి సూసైడ్ చేసుకున్నాడు. ఆ ఈవిల్ స్పిరిట్ ఈ ఈస్టర్న్ ప్యాలెస్ లో ఉన్న రాయల్ ఫ్యామిలీ మొత్తాన్ని ఎండ్ చేస్తానని ఆల్రెడీ ఒక డెడ్లీ వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు కింగ్ కి మిగిలిన ఒకే ఒక్క కొడుకు యోంగన్. ఇప్పుడు అతని సిచ్యువేషన్ కూడా చాలా దారుణంగా ఉంటుంది. చావు బ్రతుకుల్లో ఉంటాడు. ఇప్పుడు మన హీరో గూచియన్ ముందున్న ఒకే ఒక టార్గెట్ ఆ దయ్యాన్ని వెతికి ఫినిష్ చేయడం. కానీ ఇక్కడే మన హీరో గూచియన్ ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ చెప్తాడు. ఆ దయ్యం ఇప్పుడు ఆ కొలనులో లేదు, ప్లేస్ షిఫ్ట్ చేసిందని, ప్యాలెస్ లో ఎక్కడో ఒక దగ్గర హైడ్ అయి ఉండొచ్చని ఒక బాంబ్ పేలుస్తాడు. దాంతో ప్యాలెస్ మొత్తం సర్చ్ చేయడానికి కింగ్ తన సోల్జర్స్ ని హీరోకి ఎస్కార్ట్ గా పంపిస్తాడు. సరిగ్గా అప్పుడే మన కుర్రాడు తన మాస్టర్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. నా చేతికి ఉన్న ఈ చైన్స్ తీసేయండి, అప్పుడు నేను ఫ్రీగా ఇన్వెస్టిగేట్ చేయగలను. పైగా నాలో ఉన్న పవర్ఫుల్ పాజిటివ్ ఎనర్జీకి ఆ దయ్యం భయపడి ఇంకా లోపలికి దాక్కుంటుందని చాలా లాజికల్ గా కన్విన్స్ చేస్తాడు. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే మన హీరోకి తన ప్రాణాలంటే పిచ్చి భయం అన్నమాట. వీళ్ళ కోసం గోస్ ని పట్టుకొని నా లైఫ్ ని ఎందుకు రిస్క్ లో పెట్టాలనుకొని ఆ చైన్స్ తీయగానే అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఫుల్ స్పీడ్ తో పరుగు తీస్తాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అలా కాస్త దూరం పరిగెత్తాడో లేదో సోల్జర్స్ అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంటారు. దాంతో కింగ్ కి చాలా కోపం వచ్చి తన కత్తి తీసి మన హీరోకి ఒక డెడ్లీ వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు మన హీరో ప్రాణాలతో ఈ ప్యాలెస్ దాటి బయటికి వెళ్లాలంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఆ దయ్యాన్ని కనిపెట్టి ఫినిష్ చేయడమే. ఆ టాస్క్ కంప్లీట్ చేస్తే భారీగా రివార్డ్ ఇస్తానని, ఏమడిగినా ఇస్తానని కింగ్ బంపర్ ఆఫర్ ఇస్తాడు. ఈ రోజు నుంచి ప్యాలెస్ లో గూచియన్ని అందరూ ఫెంగ్షియూ మాస్టర్ అని పిలవాలని కింగ్ ఆర్డర్ వేస్తాడు. దాంతో కోర్ట్ ఆఫీషియల్స్ అందరికీ ఇది మైండ్ బ్లాక్ అయ్యే మూమెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఫెంగ్షియూ మాస్టర్ అనే అఫీషియల్ టైటిల్ ఇవ్వడం ద్వారా కింగ్ మన హీరోకి ప్యాలెస్ లో ఫుల్ అథారిటీ అలాగే రాయల్ ప్రొటెక్షన్ ఇచ్చాడన్నమాట. అతనికి హెల్ప్ చేయడానికి కింగ్ ఒక స్పెషల్ టీమ్ ని కూడా అసైన్ చేస్తాడు. కట్ చేస్తే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మన హీరో గూచియన్ కి అసిస్టెంట్ గా కింగ్ ఒక అమ్మాయిని పిలిపిస్తాడు. అయితే తను ఎవరో కాదు, కింగ్ సొంత కూతురే. తనే మన హీరోయిన్ సెయింగ్వాంగ్. ఈమెకి చనిపోయిన ఆత్మలతో మాట్లాడే స్పెషల్ పవర్ ఉంటుంది. చిన్నప్పుడే ఆమెను వదిలేసిన కింగ్ ఇప్పుడు గూచియన్ ఏం చేస్తున్నాడో 24/7 స్పై చేయడానికి మళ్ళీ ప్యాలెస్ కి రప్పిస్తాడు. కానీ తన తమ్ముడు యోంగన్ ని బ్రతికించుకోవడానికి కింగ్ తనని ఇలా జస్ట్ ఒక టూల్ లాగా వాడుకోవడం ఆ ప్రిన్సెస్ కి అస్సలు నచ్చదు. లోపల చాలా హర్ట్ అవుతుంది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మన హీరో లైఫ్ అండ్ డెత్ పూర్తిగా ఈ ప్రిన్సెస్ చేతిలోనే ఉంది. కట్ చేస్తే హీరోయిన్ కింగ్ దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకున్నాక తను ప్యాలెస్ లో ఒక నార్మల్ మెయిడ్ లాగా గెటప్ మార్చుకొని తన నేమ్ సెయింగ్వాంగ్ అని చెప్పి గూచియన్ ని కలవడానికి స్టోరేజ్ హౌస్ కి వెళ్తుంది. తన్ని చూడగానే మన హీరో ఫుల్ రూడ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఒక వీక్ అమ్మాయివి, నీ వల్ల నాకు బర్డెన్ తప్ప ఎలాంటి యూజ్ ఉండదని ఇన్సల్ట్ చేస్తాడు. పైగా నిన్న నైట్ ఆ సీలింగ్ దయ్యం నన్ను అసలు పడుకోనివ్వలేదు, నాకు ఫుల్ నిద్ర వస్తుందని నెక్స్ట్ లెవెల్లో ఓవర్ యాక్షన్ చేస్తాడు. అంతేకాదు ఈ స్టోరేజ్ హౌస్ నిండా డార్క్ ఎనర్జీ ఉందని చెప్పి మన హీరోయిన్ ని భయపెట్టాలని చూస్తాడు. కానీ మన హీరోయిన్ సెయింగ్వాంగ్ ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్ లో ఉంది కదా, వాడి బిల్డప్ కి అస్సలు తగ్గదు. నేనే నీ కింగ్ అసైన్ చేసిన సూపర్వైజర్ అని మాస్ అటిట్యూడ్ చూపించి డైరెక్ట్ గా వాడి కాలర్ పట్టుకొని బయటికి లాక్కొస్తుంది. ఇక టైం వేస్ట్ చేయకుండా ఇద్దరు కలిసి యువరాజ్ యోంగన్ ని చూడటానికి ప్యాలెస్ కి వెళ్తారు. కానీ అక్కడున్న హెడ్ కోర్ట్ అఫీషియల్ వీళ్ళ గెటప్స్ చూసి మీరు జస్ట్ పని వాళ్ళు కదా అంటూ చాలా చీప్ గా మాట్లాడి ఫుల్ గా అవమానిస్తుంది. క్వీన్ డొవైజర్ ఆర్డర్స్ ప్రకారం యువరాజ్ ప్రాణాలు కాపాడడానికి ఆల్రెడీ ఒక షామన్ లోపల పూజలు చేస్తున్నారని, ఎవరు డిస్టర్బ్ చేయకూడదని చెప్పి వీళ్ళని అక్కడ నుండి గెంటేస్తుంది. దాంతో మన హీరోకి మళ్ళీ సెటర్
చేసే ఛాన్స్ దొరుకుతుంది. ఏంటి నన్ను జస్ట్ తిట్లు తినడానికైనా ఇంత దూరం లాక్కొచ్చావని ఫుల్. ఇక జాబ్ బ్రతుకుల్లో ఉన్న యువరాజ్ యంగన్ లైఫ్ స్పాన్ పెంచడం కోసం క్వీన్ డొవైజర్ ఒక షామన్ ని పిలిపించి స్పెషల్ పూజలు చేయిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మన హీరోకి అసిస్టెంట్ గా వచ్చిన సెయింగ్ వాంగ్ ని చూడగానే తన బాడీలో చాలా పవర్ఫుల్ పాజిటివ్ ఎనర్జీ అంటే స్ట్రాంగ్ యాంగ్ ఎనర్జీ ఉందని అతనికి అర్థమైపోతుంది. ఒక మనిషి బాడీలో ఈ యాంగ్ ఎనర్జీ ఫుల్ గా ఉంటే వాళ్ళు చాలా యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఎలాంటి భయం లేకుండా ఉంటారు. షార్ట్ గా చెప్పాలంటే దయ్యాలని డార్క్ ఫోర్సెస్ ని భయపెట్టి తరిమి కొట్టేంత పవర్ఫుల్ పాజిటివ్ అండ్ ఫైరీ వైబే ఈ యాంగ్ ఎనర్జీ. మన బాడీలో గానీ ప్యాలెస్ లో గానీ ఈ ఎనర్జీ ఫుల్ గా ఉంటే ఏ ఈవిల్ స్పిరిట్ కూడా కనీసం బౌండరీ దాటి లోపలికి రావడానికి కూడా ధైర్యం చేయదు. ఇక మన హీరో గూచియన్ తన్ని ఇలాంటి డేంజరస్ రిస్కీ టాస్క్ లోకి ఇరికించినందుకు కింగ్ ని అలాగే హెడ్ మాంక్ ని మనసులోనే ఫుల్ గా తిట్టుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ ముందున్న మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఆ దయ్యం ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయడం. అది ఎప్పుడూ ఆ కొలను వదిలేసి వచ్చింది. నార్మల్ గా ఆత్మల్లాగా ఒకే దగ్గర ఉండడం లేదు. నిజానికి ఈ భయంకరమైన శక్తులు చనిపోయిన మనుషుల ఆత్మలు కావు. మనుషుల్లో ఉండే నెగటివ్ ఎనర్జీ వాళ్ళ డార్క్ ఆరా వల్ల పుట్టిన క్రియేచర్స్ అవి. అయితే వీటిని చూడగలిగే సూపర్ పవర్ ఓన్లీ మన హీరో గూచియన్ కి మాత్రమే ఉంది. వీటికి మనుషుల మీద ఎలాంటి పర్సనల్ గ్రెడ్జ్ ఉండదు. కట్ చేస్తే అదే రివెంజ్ తీసుకునే దయ్యాలైతే చాలా రకాలుగా ఉంటాయి. నార్మల్ గా చనిపోయాక కూడా ఏదో ఒక కోరిక ఉండిపోయి మరో జన్మ ఎత్తలేక ఆగిపోయిన ఆత్మలవి. వాటి ప్రాబ్లం ఏంటో తెలుసుకొని సాల్వ్ చేస్తే ఆ ఆత్మలు శాంతించి పీస్ఫుల్ గా వేరే లోకానికి వెళ్ళిపోతాయి. ఇక మన హీరో చెప్తున్న ఈ స్పిరిట్ వరల్డ్ సీక్రెట్స్ వింటుంటే మన హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ రాయల్ ప్యాలెస్ మొత్తం ఎలాంటి టైప్స్ ఆఫ్ గోస్ట్ ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయో తనకి అర్థమవుతుంది. కట్ చేస్తే ప్రస్తుతానికి వాళ్ళ మెయిన్ మిషన్ ఒక్కటే, యువరాజు యోంగన్ బాడీని కంట్రోల్ చేస్తున్న ఆ రివెంజ్ దయ్యాన్ని పట్టుకోవడం. దానికోసం మన హీరో అక్కడున్న బ్లాంకెట్స్ ని చింపేసి తాళ్ళలాగా అల్లడం స్టార్ట్ చేస్తాడు. ఈ టాస్క్ ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోతే అంత త్వరగా ఆ డేంజరస్ ప్యాలెస్ నుంచి ఎస్కేప్ అవ్వాలని చూస్తాడు. ఇంకా వేరే విషయం గురించి అతనికి అనవసరం. ఆ దయ్యం బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది బ్రతికున్నప్పుడు ఎవరు, అసలు ఆ ప్యాలెస్ మీద అంత ఘోరమైన పగ ఎందుకు పెట్టుకుందో ఇన్వెస్టిగేట్ చేయమని హీరోయిన్ కి ఆర్డర్ వేస్తాడు. అయితే ఆ రాయల్ ప్యాలెస్ లో పాస్ట్ హిస్టరీ బయటికి తీయడం అంటే అంత చిన్న విషయం అయితే కాదు. కట్ చేస్తే ఈస్ట్ సైడ్ పెరుగుతున్న ఒక పీచ్ ట్రీ కొమ్మని తెచ్చివ్వమని మన హీరోయిన్ కి ఒక టాస్క్ ఇస్తాడు. అసలు ఈ మిస్టరీస్ ప్లాన్స్ ఏంటో అర్థం కాక హీరోయిన్ లోపలే తిట్టుకుంటూ ఫ్రస్ట్రేట్ అవుతుంది. అయినా సరే వేరే ఆప్షన్ లేక కష్టపడి చెట్టెక్కి అతనికి కావలసిన పర్ఫెక్ట్ కొమ్మని వెతికి తీసుకొస్తుంది. నార్మల్ గా పీచ్ వుడ్ కి ఈవిల్ స్పిరిట్స్ ని తరిమి కొట్టే పవర్ ఉంటుందని అందరూ నమ్ముతారు. కానీ మన హీరో ఏం చేస్తాడంటే ఆ కొమ్మతో వీప్ గోక్కోవడం స్టార్ట్ చేస్తాడు. అంత కష్టపడి తెచ్చిన కొమ్మని వీప్ గోక్కోవడానికి వాడటంతో మన హీరోయిన్ కి చాలా కోపంతో పాటు ఆ వేస్ట్ ఎఫర్ట్స్ కి ఫుల్ నీరసం కూడా వచ్చేస్తుంది. గూచియన్ రోజంతా రూమ్ లోనే పడుకుంటూ ఆ దెయ్యాన్ని వెతకడానికి బయటికి కూడా రావడం లేదని కింగ్ కి కంప్లైంట్ చేస్తూ మన హీరోయిన్ ఒక లెటర్ రాస్తుంది. అదే టైంలో బయట ఉన్న ప్యాలెస్ మేడ్స్ యువరాజు యోంగన్ కండిషన్ గురించి మాట్లాడుకోవడం తనకి వినిపిస్తుంది. ఆ పిల్లోడి సిచ్యువేషన్ ఇప్పుడు చాలా క్రిటికల్ గా ఉంది. కనీసం గంజి నీళ్లు కూడా తాగలేకపోతున్నాడు. బాడీ మొత్తం వాయిలెంట్ గా కంపిస్తూ పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడు. యువరాజ్ ని ఏదో దయ్యం పట్టిందని చెప్పి షామన్ ఎక్సర్సిజం పూజలు చేస్తున్నారని మాట్లాడుకుంటారు. ఈ మ్యాటర్ తెలిసిన వెంటనే మన హీరోయిన్ వెళ్లి హీరోకి చెప్తుంది. ఈ న్యూస్ వినగానే మన హీరో వెంటనే అలర్ట్ అయి ఆ తాడుని పీచువుడి కొమ్మని చేతిలోకి తీసుకొని యాక్షన్ కి రెడీ అవుతాడు. అలాగే ఇది చాలా డేంజరస్, అస్సలు నా వెనుక రావద్దని మన హీరోయిన్ కి స్ట్రిక్ట్ గా వార్న్ చేస్తాడు. కానీ తన వెంటేగా అతన్ని ఫాలో అవుతూ వెళ్తుంది. జరగబోయే మ్యాటర్ అంతా టాప్ సీక్రెట్ గా ఉండాలని మన హీరో కండిషన్ పెడతాడు. ఆ తాడుని ఒక చెట్టుకి కట్టేసి తన సొంత రక్తాన్ని ఆ పీచ్ కొమ్మకి పూస్తాడు. అలా చేస్తేనే అతను వేరే లోకంలోకి అంటే దయ్యాల లోకంలోకి ఎంటర్ అవ్వగలడు. ఒకవేళ నేను పైకి రాకపోతే నన్ను కాపాడడానికి ట్రై చేయొద్దని చెప్తాడు. ఎక్కడ ఆ దయ్యం వల్ల మాటలు వింటుందో అని భయపడి మన హీరోయిన్ కి చెవిలో ఏదో సీక్రెట్ గా చెప్తాడు. ఆ తర్వాత ప్రొటెక్షన్ కోసం హీరోయిన్ దగ్గర నుంచి స్ట్రాంగ్ పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఒక ఐటమ్ ని అప్పుగా తీసుకొని నెమ్మదిగా ఆ కొలని వాటర్ లోకి దిగుతాడు. కాసేపటికి మన హీరో ఊపిరి బిగబట్టి అఫీషియల్ గా వేరే లోకంలోకి ఎంటర్ అవుతాడు. లోపలికి వెళ్ళగానే తన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ మొత్తం భయంకరంగా రక్తం లాంటి రెడ్ కలర్ లో ఫుల్ గ్లూమీగా మారిపోతుంది. అయితే అక్కడ మనుషులు ఎవరు ఉండరు, జస్ట్ బ్లాక్ రోజ్ మాత్రమే ఉంటాయి. స్ట్రాంగ్ యాంగ్ ఎనర్జీ ఉన్న ఒక చిన్న గంట కంటిన్యూస్ గా మోగుతూనే ఉంటుంది. ఒడ్డున ఉన్న మన హీరోయిన్ హీరోకి ఏమవుతుందో అని ఫుల్ టెన్షన్ తో వెయిట్ చేస్తుంటుంది. లోపల ఉన్న హీరోకి ఏదో భయంకరమైన శక్తి తన్ని ఫాలో అవుతున్నట్లు, తన్ని అటాక్ చేయడానికి కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. అయినా సరే ఏ మాత్రం భయపడకుండా చాలా కూల్ గా ముందుకెళ్తాడు. కట్ చేస్తే అదే టైంలో ప్యాలెస్ లో యువరాజు ఎవ్రీ సెకండ్ నరకం చూస్తుంటాడు. ఆ దెయ్యాన్ని ఆపలేక షామన్ తన లిమిట్ క్రాస్ అయిపోయి దాంతో ఫైట్ చేయడానికి చాలా కష్టాలు పడుతుంటారు. అదే టైంలో మన హీరో మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తాడు. దాంతో యువరాజు యోంగన్ బాడీ గాల్లోకి తేలిపోతుంది. ఆ పిల్లోడి ఆత్మని దయ్యం చాలా వాయిలెంట్ గా కంట్రోల్ చేస్తుంది.
చేస్తుంటుంది. వెంటనే హీరో దానిపై ఒక డెడ్లీ అటాక్ చేస్తాడు. దాంతో యోంగన్ బాడీ మళ్ళీ కింద పడిపోతుంది. కానీ అతని ప్రాణాలు మాత్రం ఇంకా చావు బ్రతుకుల్లోనే ఉంటాయి. ప్యాలెస్ లో అందరూ పానిక్ అయిపోయి అర్జెంట్ గా రాయల్ ఫిజిషియన్ ని పిలిపిస్తారు. ఇంకోవైపు మన హీరో తన బాడీని అడ్డుపెట్టి మరి ఆ చిన్నారి యువరాజుని కాపాడుతుంటాడు. అదే టైంలో మన హీరోయిన్ కి కొలంలోకి దిగే ముందు హీరో తన చెవిలో చెప్పిన సీక్రెట్ గుర్తొస్తుంది. ఒకవేళ ఆ పిల్లోడు మధ్యలో మెలకు వచ్చినట్లు అనిపిస్తే వెంటనే తన రక్తాన్ని ఆ దయ్యానికి చూపించాలి. ఇక హీరోయిన్ కరెక్ట్ గా హీరో చెప్పినట్లే చేస్తుంది. నిజంగానే ఆ ట్రిక్ వర్కౌట్ అవుతుంది. స్ట్రాంగ్ యాంగ్ ఎనర్జీకి భయపడి ఆ తలలేని దయ్యం మన హీరోయిన్ రక్తం చూడగానే ఒక్కసారిగా వీక్ అయిపోతుంది. అది హీరోయిన్ పై అటాక్ చేసే లోపే వెంటనే హీరో మళ్ళీ దానిపై ఇంకో అటాక్ చేస్తాడు. కట్ చేస్తే ఆ దయ్యం బ్యాక్గ్రౌండ్ ఏంటో పూర్తిగా తెలియకపోవడంతో దాన్ని కంప్లీట్ గా నాశనం చేయడం చాలా కష్టం అవుతుంది. కత్తిలాగా పనిచేసిన ఆ పీచు చెట్టు కొమ్మ కాస్త బూడిదలా అయిపోతుంది. అసలు నువ్వెవరివి? ఈ రాయల్ ఫ్యామిలీ మొత్తం నాశనం చేయాలన్నంత పగ నీకెందుకుందని మన హీరో ఆ రివెంజ్ దయాన్ని గట్టిగా అడుగుతాడు. ఇక బయటున్న మన హీరోయిన్ సెయింగోంగ్ కి లోపల జరుగుతున్న ఫైట్ ఏం కనిపించకపోయినా మ్యాటర్ ఇంకా సాల్వ్ అవ్వలేదని అర్థమైపోయి వెంటనే ఆ రోజు చివర ఉన్న పాడుబడ్డ స్టోరేజ్ హౌస్ వైపు వెళ్తుంది. లోపల హీరో ఏం చేస్తాడంటే ఇంతకు ముందు సీలింగ్ కి వేలాడుతూ కనిపించిన ఆ నెగటివ్ ఎనర్జీ స్పిరిట్ తో ఒక డీల్ సెట్ చేసుకుంటాడు. నువ్వు నాకు హెల్ప్ చేసి దీన్ని పట్టుకుంటే నా బాడీలో ఉన్న యాంగ్ ఎనర్జీలో సగం నీకు ఇచ్చేస్తానని ఆఫర్ ఇస్తాడు. దాని హెల్ప్ తోనే మన హీరో ఆ రివెంజ్ దయాన్ని సక్సెస్ఫుల్ గా ఎదుర్కొంటాడు. ఆ చిన్న స్టోరేజ్ హౌస్ లో ఇద్దరి మధ్య ఒక చేజ్ నడుస్తుంది. కట్ చేస్తే ఇక దయ్యం దొరికిపోయిందనుకున్న టైంలో అది సడన్ గా ఎస్కేప్ అయిపోతుంది. దాని ఆత్మ ముక్కలైపోయే స్టేజ్ కి వచ్చినా సరే చాలా మొండిగా తన ఐడెంటిటీని మాత్రం రివీల్ చేయదు. ఇక మన హీరో దాన్ని చేజ్ చేస్తుంటే సడన్ గా ఆ సీలింగ్ స్పిరిట్ మన హీరోని వెనక్కి లాగుతుంది. అది డీల్ ని బ్రేక్ చేసి మోసం చేస్తుంది. ఇక హీరో బాడీలో ఉన్న యాంగ్ ఎనర్జీ మొత్తం పీల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ చావు బ్రతుకుల టైంలో ఒడ్డున వెయిట్ చేస్తున్న మన హీరోయిన్ సెయింగ్వాంగ్ తన పవర్ అంతా యూజ్ చేసి తాడిని గట్టిగా లాగుతుంది. దాంతో మన హీరో ఆ దయ్యాల ప్రపంచం నుంచి నీళ్లలో నుంచి ఒకేసారి బయటికి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు. ఇక మన హీరోయిన్ చెప్తుంది ఆ వార్నింగ్ కంటే సౌండ్ వినిపించకపోవడంతో లోపల ఏదో ఘోరం జరిగిపోయిందని భయపడి తను వెంటనే తాడిని లాగేశానని చెప్తుంది. అలాగే తను ఇన్నాళ్ళు మన హీరోని ఒక లేజీగాడిలా అబద్ధం చేసుకున్నందుకు సారీ చెప్తుంది. దయ్యాలని తరిమి కొట్టడంలో హీరోకి ఇంత పవర్ఫుల్ టాలెంట్ ఉందని తను అసలు ఎక్స్పెక్ట్ చేయదు. అయితే ఆ రివెంజ్ దయ్యం జస్ట్ టెంపరీగా మాత్రమే వీక్ అవుతుంది. ప్రస్తుతానికి అది ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయదు, కానీ అది ఇంకా కంప్లీట్ గా డిస్ట్రాయ్ అవ్వలేదు. సో ఫ్యూచర్ లో అది మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉందని హీరో చెప్తాడు. అయితే మన హీరోకి ఆల్రెడీ ఎప్పుడో ఒక విషయం క్లారిటీ వచ్చేస్తుంది. సెయింగ్వాంగ్ నార్మల్ ప్యాలెస్ మేడ్ కాదు, తనే రియల్ ప్రిన్సెస్ అని. ఎందుకంటే ఒక నార్మల్ పని మనిషి చేతులు అంత సాఫ్ట్ గా ఉండవు. పైగా మన హీరోయిన్ చుట్టూ కింగ్ కి ఉన్నంత పవర్ఫుల్ ఆరా ఉంది. అందుకే తన బాడీలో ఉన్న రాయల్ బ్లడ్ ని ఎరగా వేసి ఆ దయ్యాన్ని డైవర్ట్ చేయమని హీరో ఐడియా ఇస్తాడు. ఈ మ్యాటర్ తెలుసుకున్న సెయింగ్వాంగ్ మనిద్దరం కలిసి ఆ దయ్యాన్ని కొట్టేసి యోంగన్ ని కాపాడదామని ఒక డీల్ మాట్లాడుతుంది. కానీ ఒక కండిషన్ పెడుతుంది. ఈ ప్రాసెస్ ని కొన్ని డేస్ డిలే చేద్దాం, ఆ దయ్యాన్ని ఇప్పుడే పట్టుకోకూడదని కండిషన్ పెడుతుంది. ఎందుకంటే ఆ ప్యాలెస్ లోనే ఉంటున్న ఒక పర్సన్ ని చంపాలనేది మన హీరోయిన్ పర్సనల్ టార్గెట్. ఆ టాస్క్ కంప్లీట్ చేసుకోవడానికి హీరోయిన్ కి కొంచెం టైం కావాలి. కట్ చేస్తే ఇంతకు ముందు చనిపోయిన యువరాజ్ దగ్గర పనిచేసిన ఒక కుర్రాడు కింగ్ ని కలవడానికి వస్తాడు. ఆ దయ్యానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తన దగ్గర ఉందని చెప్తాడు. ఆ మిస్టీరియస్ డెత్ జరిగిన నైట్ ఆ స్టోరేజ్ హౌస్ లో అతనికి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. అంత చిన్న ఏజ్ లో వచ్చి నిజం చెప్పినందుకు కింగ్ అతన్ని అప్రిషియేట్ చేస్తాడు. ఏదైనా పెద్ద రివార్డ్ ఇస్తారేమోనని అందరూ అనుకుంటారు. కానీ సీన్ రివర్స్ అవుతుంది. అక్కడి నుంచి అతన్ని లాక్కెళ్లి ఇతన్ని క్రూరంగా చంపేయమని కింగ్ ఆర్డర్ వేస్తాడు. ఎందుకంటే ఆ ప్యాలెస్ డార్క్ సీక్రెట్స్ తెలిసిన వాళ్ళు ఎవరు బ్రతికుండకూడదు, చనిపోయిన వాళ్ళు మాత్రమే లైఫ్ లాంగ్ సైలెంట్ గా ఉంటారనేది కింగ్ లాజిక్ అన్నమాట. కట్ చేస్తే హీరోయిన్ సెయింగ్వాంగ్ ఆ దయ్యాన్ని పట్టుకునే మిషన్ ని కొన్నాళ్ళు డిలే చేద్దామని హీరోని కన్విన్స్ చేసే పనిలో ఉంది కదా. అలా చేస్తే తన పర్సనల్ టార్గెట్ ని ఫినిష్ చేయడానికి తనకి ఫుల్ ఛాన్స్ దొరుకుతుంది. దానికి బదులుగా ఈ డేంజరస్ ప్యాలెస్ నుంచి హీరో సేఫ్ గా ఎస్కేప్ అవ్వడానికి తను హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేస్తుంది. అసలు ఆ గోస్ట్ రియల్మ్ లో మోగే ఆ గంట సౌండ్ నీకెలా వినిపించిందని హీరో తన్ని అడుగుతాడు. దానితో మన హీరోయిన్ తన పాస్ట్ చెప్తుంది. తనకి చిన్నప్పటి నుంచి ఆత్మల ఏడుపులు, వాటి వాయిస్ లు వినిపించే ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉంది. ఆ కొలనులో లాక్ చేయబడిన దెయ్యం కంటిన్యూస్ గా ఒకే డైలాగ్ రిపీట్ చేస్తూ ఉంటుంది. పాము విడిచిన కుబుసం డ్రాగన్ బిడ్డని చంపేసిందని. అయితే ఇక్కడ డ్రాగన్ బిడ్డ అంటే కింగ్ కొడుకు అని, పాము కుబుసం అంటే ఆ కొలనులో ఉన్న దయ్యం అని వాళ్ళకి అర్థమవుతుంది. దీని వెనుక ఉన్న మిస్టరీ సాల్వ్ చేయాలంటే వాళ్ళు ముందుగా ఆ సాల్ట్ వేర్ హౌస్ ని ఇన్వెస్టిగేట్ చేయాలి. అక్కడే ఆ దయ్యానికి సంబంధించిన క్లూస్ దొరుకుతాయి. జస్ట్ ఈ గోస్ట్ వాయిస్ లు వినిపించడం వల్లే రాయల్ ఫ్యామిలీలో పుట్టినా కూడా సెయింగ్వాంగ్ ని అందరూ హేట్ చేసి
ప్యాలెస్ నుంచి గెంటేసి ఉంటారని మన హీరో గెస్ చేస్తాడు. ఇలా మాట్లాడుకుంటూ ఇద్దరు వాళ్ళ పాస్ట్ ని షేర్ చేసుకుంటారు. అయితే మన హీరో గూచి అని ఒక ఆర్ఫన్, అతనికి ఫ్యామిలీ ఎవరు ఉండరు. ఇద్దరి లైఫ్ లోనూ లవ్ అండ్ ఎఫెక్షన్ లేకపోవడంతో ఇద్దరిలో సేమ్ పెయిన్ ఉండడంతో వాళ్ళ మధ్య ఒక మంచి బాండింగ్ క్రియేట్ అవుతుంది. కట్ చేస్తే ఆ పాడుబడ్డ స్టోరేజ్ హౌస్ లో ఒక నెగటివ్ ఎనర్జీ స్పిరిట్ ఉందని మన హీరోకి సడన్ గా గుర్తొస్తుంది. దాని రియల్ ఫార్మేషన్ చూడడానికి ఒక టేస్టీ కేక్ పీస్ ని ఎరగా వేస్తాడు. తీరా చూస్తే అది చూడటానికి చాలా క్యూట్ గా ఉంటుంది. ముందు రోజు నైట్ చూసినంత భయంకరంగా ఉండదు. అయినా కూడా మన హీరో మాత్రం హీరోయిన్ చేయి పట్టుకొని అక్కడ నుంచి ఫుల్ స్పీడ్ గా బయటికి వస్తాడు. ఎందుకంటే అక్కడ కనిపించింది ఒక బ్లాక్ లీచ్. అది నార్మల్ దయ్యాల ప్లేసెస్ కి అతుక్కోదు, బ్రతికున్న మనుషులకి అతుక్కొని వాళ్ళ బాడీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని పీల్ చేస్తుంది. ఇక హీరోయిన్ బాడీలో కూడా యాంగ్ ఎనర్జీ చాలా పవర్ఫుల్ గా ఉండడంతో అది తనని ఒక టేస్టీ ఫుడ్ లాగా టార్గెట్ చేస్తుంది. అందుకని హీరో తన్ని దానికి దూరంగా తీసుకెళ్తాడు. కట్ చేస్తే యువరాజు యోంగన్ ప్రాణాలు కాపాడినందుకు కింగ్ మన హీరోకి ఉండడానికి ఒక కొత్త హౌస్ అరేంజ్ చేస్తాడు. పాత ప్లేస్ కంటే ఇది బెటర్ గా ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళాక చూస్తే ఇది పాత దానికంటే చాలా వరెస్ట్ గా ఉంటుంది. దానికి కొంచెం దూరంలోనే పూర్తిగా సీల్ చేసిన ఒక మిస్టరీస్ హౌస్ ఉంటుంది. పైగా ఓవర్ గా అత్తుకునే ఆ బ్లాక్ లీచ్ కి ఈ కొత్త ప్లేస్ వాసన తెలిసిపోతుంది. దాంతో మన హీరో పాపం భయంతో వణికిపోతుంటాడు. అది డిస్టర్బ్ చేస్తుండడంతో పాపం నైట్ కూడా సరిగ్గా నిద్రపోడు. హీరోయిన్ డోర్ ఓపెన్ చేసి చూస్తుంది కానీ తనకి ఆ బ్లాక్ లీచ్ కనిపించదు. ఇప్పుడే మనం హ్యాపీగా ఫీల్ అవ్వద్దు. ఒకవేళ ఆ కొలన దయ్యం మళ్ళీ తిరిగి వస్తే ఈసారి యోంగన్ ప్రాణాలు పోవడం పక్కా అని హీరో వార్న్ చేస్తాడు. ప్రస్తుతానికి ఆ యువరాజు యోంగన్ అన్కాన్షియస్ లో ఉంటాడు. అతని బాడీ మొత్తం హై ఫీవర్ తో కాలిపోతూ ఉంటుంది. షామన్ మాత్రం డే అండ్ నైట్ తేడా లేకుండా ఎక్సర్సిజం మంత్రాలు చదువుతూనే ఉంటారు. కాబోయే కింగ్ సిచ్యువేషన్ ఇలా అవ్వడంతో కోర్ట్ అఫీషియల్స్ అందరిలోనూ చాలా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఈస్టర్న్ ప్యాలెస్ లో వరుసగా బ్యాడ్ ఓమెన్స్ కనిపిస్తున్నాయి. అసలు ఈ కింగ్డమ్ ఫౌండేషన్స్ కదిలిపోతున్నట్లు అనిపిస్తుందని ఫీల్ అవుతారు. కట్ చేస్తే తను బ్రతికున్నంత వరకు ఈ రాయల్ ఫ్యామిలీని కాపాడుకుంటానని క్వీన్ డోవెసర్ డిక్లేర్ చేస్తుంది. ఆవిడ ఒక పర్సన్ ని ప్రైవేట్ గా పిలిపించి అతని కొడుకు ఎలా ఉన్నాడని ఆరా తీస్తుంది. అసలు ఈ క్వీన్ డోవెసర్ మైండ్ లో ఎలాంటి మాస్టర్ ప్లాన్ ఉందో ఎవరికీ అర్థం కాదు. అదే టైంలో ఆవిడకి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి బయట హీరో హీరోయిన్లు ఇద్దరు వెయిట్ చేస్తుంటారు. కానీ మళ్ళీ హెడ్ కోర్ట్ లేడీ వాళ్ళపై గట్టిగా అరుస్తుంది. మీలాంటి లో స్టేటస్ వాళ్ళు క్వీన్ డోవెసర్ ని కలిసే అర్హత లేదని అవమానిస్తుంది. దాంతో మన హీరో ఆవిడకి ఒక మాస్టర్ స్ట్రోక్ ఇస్తాడు. అయితే క్వీన్ డోవెసర్ దగ్గరికి వెళ్లి నా మెసేజ్ చెప్పు. అయితే యువరాజు యోంగన్ చనిపోయాక నెక్స్ట్ లైన్ లో కాబోయే కింగ్ ఎవరన్నది బాగా ఆలోచించుకోమని బాంబ్ పేలుస్తాడు. అది వినగానే ఆవిడ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అదే టైంలో మన హీరోయిన్ కి ఎదురుగా వాళ్ళ బామ్మ కనిపిస్తుంది. కానీ ఆమెని చూడకుండా ఎస్కేప్ అవుతుంది. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే కింగ్ కి ఆ క్వీన్ డోవెసర్ కి అస్సలు పడదు. వాళ్ళిద్దరు ఉప్పు నీళ్ళలాగా ఉంటారు. వాళ్ళ సొంత తల్లి కొడుకులు కాదన్నమాట. కింగ్ ఒకప్పుడు ప్యాలెస్ లో పని మనిషిగా ఉండి ఆ తర్వాత కాంక్యుబైన్ గా మారిన ఒక ఆవిడకి పుట్టిన కొడుకు. అయితే 30 years బ్యాక్ ఏం జరిగిందో చూపిస్తారు. కింగ్ వాళ్ళ బ్రదర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు మిస్టరీస్ గా చనిపోవడంతో మిగిలిన ఒకే ఒక వారసుడిగా ఆయన సింహాసనం ఎక్కుతాడు. కానీ ఆయన ఒక నార్మల్ ప్యాలెస్ మేడ్ కి పుట్టడం వల్ల అతన్ని ఒక రియల్ కింగ్ లా ఎవరూ యాక్సెప్ట్ చేయరు. ఆ టైంలో క్వీన్ డోవెసర్ అతన్ని చాలా టార్చర్ చేస్తుంది. కట్ చేస్తే ప్రెసెంట్ యువరాజు యోంగన్ కి ఏదైనా జరిగితే కింగ్డమ్ కి కొత్త వారస్ ని అనౌన్స్ చేయాలని కోర్ట్ ఆఫీషియల్స్ అందరూ కింగ్ పై చాలా ప్రెషర్ తీసుకొస్తారు. రాయల్ ఫ్యామిలీకి చెందిన వేరే ఎవరినైనా వారసుడిగా ఫిక్స్ చేయమని డిమాండ్ చేస్తుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో చావు బ్రతుకుల్లో ఉన్న ఆ చిన్నారి యువరాజు బ్రతకడం ఇక కష్టమే అని. ఆ మాటలకి కింగ్ కి చాలా కోపం వచ్చి అఫీషియల్స్ అందరినీ కాకులతో పోలుస్తూ గట్టిగా వార్న్ చేస్తాడు. ఈ పాలిటిక్స్ అన్నిటి వెనకాల ఉండి నడిపిస్తుంది ఆ క్వీన్ డోవెసర్ అని అతనికి క్లియర్ గా అర్థమైపోతుంది. కట్ చేస్తే క్వీన్ డోవెసర్ ఒక పర్సన్ తో మాట్లాడింది కదా, ఆ పర్సన్ షామన్ కి ఒక సీక్రెట్ ఆర్డర్ వేస్తాడు. యోంగన్ ని కాపాడే ఎక్సర్సిజం చేయాల్సింది పోయి ఆ దయ్యం పిల్లోడి ప్రాణాలు తీసేలా రివర్స్ లో పూజలు చేయమంటాడు. యోంగన్ చనిపోతేనే ఆ సింహాసనాన్ని లాక్కోవడానికి వీళ్ళకి రూట్ క్లియర్ అవుతుందని. అయితే మధ్యలో ఎంట్రీ ఇచ్చిన మన హీరో గూచియన్ ఆ దయ్యాన్ని అడ్డుకుంటూ వాళ్ళ మాస్టర్ ప్లాన్ ని స్పాయిల్ చేస్తున్నాడని ఆ షామన్ భయపెడతాడు. దాంతో ఇప్పుడు మన హీరోని టార్గెట్ చేసి విని లేపేయాలని వీళ్ళు ఫిక్స్ అవుతారు. మరోవైపు క్వీన్ డోవెసర్ ఆ పర్సన్ ని సీక్రెట్ గా మీట్ అయ్యారనే మ్యాటర్ కింగ్ కి తెలుస్తుంది. ఈ 30 years కర్స్ ని అడ్డు పెట్టుకుని రాయల్ ఫ్యామిలీ వారసులని పూర్తిగా మార్చేయాలని ఆవిడ వేసిన స్కెచ్ ఇది. కానీ ఈ ప్యాలెస్ స్కీమ్స్ అంతా ఈజీగా సాగేలా లేవు. కట్ చేస్తే ఆ రోజు నైట్ ప్యాలెస్ గార్డ్స్ కి ఒక భయంకరమైన సీన్ ఎదురవుతుంది. అసలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ ఒక పెద్ద గోస్ట్ గ్యాంగ్ ఒక్కసారిగా ప్రత్యక్షమవుతుంది. అది చూసి ఆ సోల్జర్స్ కి మైండ్ బ్లాంక్ అయి భయంతో వణికిపోతారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మన హీరోయిన్ సింగ్ వాంగ్ ఉంటున్న రూమ్ లోనే ఒక కొత్త ప్యాలెస్ మేడ్ ని షిఫ్ట్ చేస్తారు. తను బర్త్ ఫ్రూట్ రూమ్ కి చెందిన దాన్నని చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటుంది. తను ప్యాలెస్ లోకి వచ్చాక చాలా
విచిత్రమైన ఇన్సిడెంట్ చూశానని, మెయిన్ గా క్వీన్ డొవెజర్ ప్యాలెస్ లో ఆ కొలను దయ్యం క్రియేట్ చేస్తున్న రచ్చ మామూలుగా లేదని చెప్తుంది. కట్ చేస్తే అదే టైంలో నిద్రపోతున్న మన హీరో సడన్ గా ఉలిక్కిపడి లేస్తాడు. అతన్ని వదలకుండా ఆ బ్లాక్ లీచ్ ఫాలో అవుతూనే ఉంటుంది. ఇంతలో క్వీన్ డొవెజర్ ప్యాలెస్ లో ఆ కొలను దయ్యం కనిపించిందని మన హీరోయిన్ కి వచ్చి చెప్తుంది. వెంటనే ఆ మ్యాటర్ ఏంటో ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇద్దరు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఏదో బాధగా ఏడుస్తున్న సౌండ్స్ వినిపించడంతో మన హీరోయిన్ అదేంటో చూద్దామని చెప్పి లోపలికి వెళ్తుంది. హీరో మాత్రం బయటే ఉండి కాపలా కాస్తుంటాడు. ఆ సాల్ట్ వేర్ హౌస్ పూర్తిగా పాడైపోయి డార్క్ గా భయంకరమైన కోల్డ్ వైబ్స్ ఇస్తుంది. ఇక మన హీరోయిన్ తన సూపర్ పవర్ తో ఆ ఆత్మల ఏడుపుల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ప్లీజ్ మాకు జరిగిన అన్యాయాన్ని బయట పెట్టి మమ్మల్ని కాపాడండి. పాము విడిచిన కుబుసం డ్రాగన్ బిడ్డని చంపేసిందనే డైలాగ్ తనకి మళ్ళీ వినిపిస్తుంది. ఇక అప్పుడే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. పాస్ట్ లోకి వెళ్తే ఆ సాల్ట్ వేర్ హౌస్ అనేది ప్యాలెస్ మేట్స్ ని బంధించే జైల్. గోడల మీద ఆ డైలాగ్ రాసింది వీళ్ళే అని అప్పట్లో వాళ్ళ మీద డౌట్ పడతారు. ఇక్కడ డ్రాగన్ బిడ్డ అంటే ఇంకేంటో కాదు, అప్పట్లో చనిపోయిన యువరాజు అని అర్థం. క్వీన్ డొవెజర్ పాము సంవత్సరంలో జన్మించడం వల్ల యువరాజు చావుకి ఆవిడే కారణం అన్నట్లుగా ఆ డైలాగ్ మీనింగ్ వస్తుంది. రాయల్ ఫ్యామిలీని అంతలా ఇన్సల్ట్ చేసింది ఆ జైల్లో ఉన్న మేడ్స్ లో ఒకరే అని ఫిక్స్ అవుతారు. దానికి పనిష్మెంట్ గా వాళ్ళకి ఫుడ్ వాటర్ ఇవ్వకుండా చనిపోయేలా టార్చర్ చేస్తారు. కానీ సడన్ గా మిడ్ నైట్ ఆ వేర్ హౌస్ కి ఫైర్ అంటుకుంటుంది. లోపలున్న మేడ్స్ అందరూ ఆ మంటల్లో కాలిపోయి చనిపోతారు. కాపాడమంటూ వాళ్ళు చేసిన అరుపులు ఎవరికి వినిపించవు. ఈ ఘోరం గురించి తెలిసాక ఆ ఆత్మలు మళ్ళీ ఎప్పటికీ రాయల్ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయకూడదని వాళ్ళ బోన్స్ ని అక్కడే పాతిపెట్టి ఆ ప్లేస్ ని పర్మనెంట్ గా సీల్ చేయిస్తుంది క్వీన్ డొవెజర్. ఇలా ఈ ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది. కట్ చేస్తే ఇప్పుడు ఈ బోన్స్ కి ఉన్న సీల్ బ్రేక్ అయిందని షాకింగ్ న్యూస్ క్వీన్ డొవెజర్ కి తెలుస్తుంది. అందుకే ఇప్పుడు ఆ మేడ్స్ ఆత్మలన్నీ ప్యాలెస్ లో ఫ్రీగా తిరుగుతూ అందరినీ భయపెడుతున్నాయని అనుకుంటుంది. అసలు అప్పట్లో జరిగిన ఈ సీక్రెట్ తెలిసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు బ్రతికలేరు కదా, మరి ఈ సీల్ ఎవరు బ్రేక్ చేశారా అని ఆవిడ చాలాసేపు ఆలోచిస్తుంది. తనని ఇరికించడానికి ఇదంతా కింగ్ ఆడుతున్న మైండ్ గేమ్ అని ఆవిడ ఫిక్స్ అవుతుంది. ఇక క్వీన్ డొవెజర్ చాలా కోపంతో ఆ నైట్ తన ప్యాలెస్ లో ఎవరు నిద్రపోకూడదని, తన్ని కాపాడటానికి అందరూ హై అలర్ట్ లో ఉండాలని ఆర్డర్ వేస్తుంది. ఇంకోవైపు మన హీరో మాత్రం ఈ ప్యాలెస్ లో దాగున్న భయంకరమైన డార్క్ సీక్రెట్స్ ని ఒక్కొక్కటిగా డీకోడ్ చేసే పనిలో ఉంటాడు. అయితే 30 years బ్యాక్ ఈస్టర్న్ ప్యాలెస్ లో ఉన్న యువరాజులందరినీ ఆ కొలను దయ్యమే చంపేస్తుంది. క్వీన్ డొవెజర్ వల్లే ఆ యువరాజులు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారని అప్పట్లో ప్యాలెస్ మేట్స్ గోడల మీద రాస్తారు. కానీ అసలు నిజం ఏంటంటే పాపం ఆ మేట్స్ ఎలాంటి తప్పు చేయరు, వాళ్ళని కావాలని అలా ఫ్రేమ్ చేస్తారు. ఆ కొలను దయ్యానికి క్వీన్ డొవెజర్ కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మ్యాటర్ ఏంటో ఒక క్లారిటీ రావటంతో హీరో హీరోయిన్లు ఇద్దరు వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ని రెడీ చేసుకుంటారు. సరిగ్గా అదే టైంలో హీరోయిన్ తన పాస్ట్ గురించి చెప్పే ఎమోషనల్ అవుతుంది. తనకి గోస్ట్ వాయిస్ లో వినిపించే పవర్ ఉండడం వల్ల అది రాయల్ ఫ్యామిలీకి పెద్ద ఇన్సల్ట్ అని ఫీల్ అయి వాళ్ళ నాన్న తన్ని వదిలేస్తాడు. తన చిన్నప్పుడు ఆ సాల్ట్ వేర్ హౌస్ నుంచి కాపాడమని వినిపించిన అరుపులు విని వాళ్ళని బంధించిన ఆ కుండలని అప్పుడే వెతుకుంటే బాగుండేదని హీరోయిన్ చాలా ఫీల్ అవుతుంది. అయితే అప్పుడు హీరోయిన్ చాలా చిన్నపిల్ల అవడం వల్ల తనకి అసలు ఏమీ తెలియదు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఆ ప్యాలెస్ మేట్స్ బోన్స్ ని బూడిదలా మార్చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆత్మల్లో ఉన్న యాంగర్ గ్రెడ్జ్ తగ్గిపోయి వాళ్ళు పీస్ఫుల్ గా వేరే లోకానికి వెళ్ళిపోవడానికి ఈజీ అవుతుంది. కట్ చేస్తే ఆ రోజు నైట్ క్వీన్ డొవెజర్ కి ఒక భయంకరమైన హర్రర్ మూవీ కనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఇంత క్రూయల్ ప్లాన్స్ వేసిన ఆ క్వీన్ కి చివరికి తన పాపలకి పనిష్మెంట్ అనుభవించే టైం వచ్చేస్తుంది. ఒక్కొక్కటిగా అక్కడున్న క్యాండిల్స్ అన్ని ఆరిపోవడం స్టార్ట్ అవుతుంది. ఏదో డేంజర్ జరగబోతుందనే దానికి అది ఒక సిగ్నల్. డోర్ బయట ఆ రివెంజ్ స్పిరిట్స్ అన్ని ఆవిడని ముక్కలు ముక్కలుగా చించేయాలని వెయిట్ చేస్తుంటాయి. ఇక ప్లాన్ ప్రకారం హీరోయిన్ ఆ బోన్స్ ని క్వీన్ డొవెజర్ ఉన్న బుద్ధుడి హాల్ కి తీసుకెళ్తుంది. ఇక మన హీరో ఏమో గోస్ట్ రియల్మ్ లోకి ఎంటర్ అయి అక్కడ తిరుగుతున్న ఆ దెయ్యాలను వెతికే పనిలో ఉంటాడు. ఇక క్వీన్ డొవెజర్ పైన పగ తీర్చుకోవడానికి ఆ ఆత్మలన్నీ తన చుట్టూనే హైడ్ అయి ఉంటాయి. కరెక్ట్ గా అదే టైం కి హీరో ఎంట్రీ ఇచ్చి తన్ని కాపాడుతాడు. కానీ ఆ రివెంజ్ స్పిరిట్స్ వాటి గాయాలని చాలా ఫాస్ట్ గా హీల్ చేసుకుంటూ మళ్ళీ అటాక్ చేస్తుంటాయి. వాళ్ళందరూ అన్యాయంగా చనిపోవడంతో వాళ్ళ కోపాన్ని శాంతింపజేస్తేనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. హీరో తన చేతిలో ఉన్న గంటను మోగిస్తుండగానే ఒక్కసారిగా ఆ దయ్యాలన్నీ అతని చుట్టుముట్టేస్తాయి. దాంతో హీరోకి ఏం చేయాలో అర్థం కాక హెల్ప్ చేయమని హీరోయిన్ కి సిగ్నల్ ఇస్తూ గట్టిగా గంట మోగిస్తాడు. కట్ చేస్తే మన హీరోయిన్ కి సిగ్నల్ అందగానే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా రూమ్ అంతా హోలీ వాటర్ చల్లేస్తుంది. దాంతో ఆ రివెంజ్ స్పిరిట్స్ పవర్ ఒక్కసారిగా వీక్ అయిపోతుంది. వెంటనే హీరో ఆత్మలన్నింటినీ ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడానికి వేరే లోకానికి పంపించేస్తాడు. ఇంకోవైపు క్వీన్ డొవెజర్ భయంతో వణికిపోతూ నేను అమాయకురాలని, నాకేం తెలియదంటూ ఏడుపు స్టార్ట్ చేస్తుంది. ఇక మన హీరోయిన్ ఏమో మా అమ్మని చంపేసి నా ఫ్యామిలీని నాశనం చేసావంటూ తనపై చాలా కోపంతో అరుస్తుంది. సరిగ్గా అప్పుడే పెద్ద ట్విస్ట్ వస్తుంది. ఆ ప్యాలెస్ మేట్స్ ఆత్మలన్నీ క్వీన్ డొవెజర్ బాడీలోకి దూరి ఒక
ఒక నిజం బయట పెడతాయి. అప్పట్లో ప్యాలెస్ హెడ్ మెయిడ్ చనిపోయే రోజు ఒక భయంకరమైన కర్స్ పెట్టిందంట. ఇకపై ఈ ప్యాలెస్ లో రాయల్ ఫ్యామిలీకి చెందిన బ్లడ్ ప్రవహించదు. రాయల్ ఫ్యామిలీ వారసులని నాశనం చేయడానికి నేను దయ్యంగా మారతానని శపథం చేసి వెంటనే ఆ కొలనులోకి దూకేస్తుంది. ఈ కర్స్ గురించిన మాటలు విన్నారనే ఒకే ఒక్క కారణంతో క్వీన్ డోవేసర్ ఆ మిగిలిన మేడ్స్ అందరినీ దారుణంగా చంపేస్తుంది. పాము విడిచిన కుబుసం డ్రాగన్ బిడ్డని చంపేసిందని గోడల మీద రాయడం అనేది జస్ట్ వాళ్ళని చంపడానికి ఆవిడ క్రియేట్ చేసిన ఒక ఫేక్ రీజన్ మాత్రమే. అంటే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ఆ కొలనులో ఉన్న దయ్యం మరెవరూ కాదు, ఆ ప్యాలెస్ హెడ్ మెయిడే. పాపాలు చేసిన వాళ్ళు ఏదో ఒక రోజు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు కదా. ఇక ఎక్సర్సిజం కంప్లీట్ అయిన వెంటనే మన హీరోయిన్ లేక్ దగ్గరికి వెళ్లి హీరోని బయటికి లాగడానికి ట్రై చేస్తుంది. తన పవర్ అంతా యూజ్ చేసి అతన్ని ఒడ్డుకు లాగుతుంది. అతన్ని చాలాసేపు పిలిస్తే గానీ కాన్షియస్ లోకి రాడు. కానీ హీరో కళ్ళు తెరవగానే హీరోయిన్ గొంతు పట్టి పిసికేయడానికి ట్రై చేస్తాడు. అతని కళ్ళు విచిత్రంగా మారిపోతాయి. ఫేస్ మన హీరోయిన్ భయంతో వణికిపోతుంది. కానీ హీరో మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా మళ్ళీ సడన్ గా అన్కాన్షియస్ అయిపోతాడు. ఇదంతా అయిపోయాక మన హీరోయిన్ వాళ్ళ నాన్న అయిన కింగ్ దగ్గరికి వెళ్లి అసలు ఈ లేక్ లో ఉన్న మేడ్స్ ఎవరు, అప్పట్లో ప్యాలెస్ లో జరిగిన ఆ మిస్టరీస్ ఇన్సిడెంట్ కి వీళ్ళకి కనెక్షన్ ఏంటని ఆరా తీస్తుంది. కానీ కింగ్ మాత్రం ఇది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం కాదు, పైగా దీని గురించి నువ్వు అసలు గూషియానికి చెప్పకూడదని స్ట్రిక్ట్ గా వార్న్ చేస్తాడు. ఫ్రెండ్స్, దీనితో ఈస్ట్ ప్యాలెస్ పార్ట్ 1 ఎండ్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ లో ఏం జరగబోతుందో చూద్దాం. మీరు ఇక్కడి వరకు వచ్చారంటే ఈ స్టోరీ మీకు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుండొచ్చు. సో మీకు వీలైనన్ని హై పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీలైతే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.